మీ అభిమానం ఉత్సాహం చూసి అదిరిపోయింది. ఈరోజు దారంతా వస్తా ఉంటే చూశాను. తోలకొస్తే జనాలు వస్తారు, క్వార్టర్ బాటిల్ ఇస్తే జనాలు వస్తారు, కానీ అభిమానాన్ని మాత్రం మీ ముఖంలో చూస్తే ఎంత ఆనందంగా నాకు స్వాగతం పలికారంటే నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. రాజకీయాల్లో కావాల్సింది చేసిన పనికి కృతజ్ఞత ఉండి ఒక అభిమానం ఉంటే పెద్ద కిక్కు మాకు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. నేను వచ్చినప్పుడు మీరు రాకపోతే నేను ఎన్ని చేసినా లాభం లేదని నీరు గారిపోతాం. అదే మేము వచ్చినప్పుడు మీరు స్వాగతం పలికి జేజేలు పలికితే దాని మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం పెరిగి ఎప్పటికప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు మీరు చూస్తే నిన్నే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, ఈ విమానాశ్రయం భోగాపురానికే పరిమితం కాదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాంధ్రకి మీ ఆశలకు కలలకు రెక్కలు. ఇప్పుడే మీరు ఈ పిల్లలను చూశారు. నా నమ్మకం పెరిగింది. దానికి కారణం ఈ చిన్న పిల్లలను కానీ ఇప్పటి నుంచే నేర్పిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఈ పిల్లలకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు 20 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా. ఈరోజు ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు నేను ఐటీ ఒకటే మాట్లాడడం లేదు, ఏఐ మాట్లాడుతున్నా, డేటా సెంటర్స్ మాట్లాడుతున్నా. నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఇప్పుడే వాళ్ళు మాట్లాడినప్పుడు డేటా సెంటర్ గురించి, క్వాంటమ్ గురించి నాకు కూడా తెలియని విషయాలు వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. క్వాంటమ్ ప్రారంభించిన నాకు మామూలు కంప్యూటర్ కంటే 1000 రెట్లు స్పీడ్లో పనిచేస్తుందని ఆ అబ్బాయి చెప్పినప్పుడు నా మనసు పులకించిందని చెప్పి కూడా నేను మీకు మరొక్కసారి తెలియజేస్తున్నా. 4-5 దేశాల్లో ప్రపంచంలో ఫస్ట్ టైం మనం క్వాంటమ్ కంప్యూటర్ భారతదేశానికి వస్తూ ఉంది. ఆ కంప్యూటర్ మన రాష్ట్రానికి అమరావతికి రావడం గర్వకారణం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక పక్కన తొందరలోనే అనకాపల్లికి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. తొందరలో అంటే ఎప్పుడో కాదు, ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ మళ్ళీ వస్తా. అనకాపల్లికి నీళ్లు తీసుకొచ్చి మీకు చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే సమయంలో ఈ సంవత్సరం మళ్ళీ పనులన్నీ పూర్తి చేసి విశాఖపట్నానికి తీసుకొస్తాం, నీళ్లు తీసుకెళ్తాం. కొంతమంది మాట్లాడుతున్నారు, నాకెప్పుడు సవాళ్లే. నేను ఏ మంచి పని చేయాలన్నా ఇమ్మీడియట్గా వచ్చేస్తారు, ఏదంటే అది మాట్లాడతారు. ఇంకా డేటా సెంటర్ రాలేదు. గూగుల్ డేటా సెంటర్ మీరు చూస్తే ఒక్క అమెరికాలో ఉండి మొట్టమొదటిసారిగా ఇండియాకు వస్తామని, ఇండియాకు వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలంటే అనుకూలమైన ప్రదేశం అని మన విశాఖపట్నం, ఒక సుందరమైన నగరం విశాఖపట్నానికి వచ్చారు. అది వస్తే బెంగళూరు కలవరపడింది. వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోయినాయి. కానీ ఇక్కడుండే వాళ్ళు మాత్రం ఒకరిద్దరు ఫ్లాగులు పట్టుకుంటారు వద్దని. డేటా సెంటర్ అంటే తెలియదు, లాభాలు తెలియవు. అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి, ఎవరో చెప్తే నమ్మాలి. ఇంతవరకు డేటా సెంటర్ కన్స్ట్రక్షనే ప్రారంభం కాలేదు, నీళ్లు ఇంకిపోయినాయంట, తాగడానికి నీళ్లు లేవంట. అది మాకు వద్దంటారు. నేను అడుగుతున్నా, ఇలాంటి పిల్లలు
వీళ్ళు మట్టిలో మాణిక్యాలు. వీళ్ళకు అవకాశాలు ఇస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉండే పిల్లలు మన పిల్లలని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే నా నమ్మకం. డేటా సెంటరు నేను 1 ప్రారంభిస్తే 5 వచ్చాయి, 5 గిగావాట్స్కి వచ్చాయి. ఈరోజు 5 గిగావాట్స్ ఇక్కడ వస్తే కొన్ని లక్షల మందికి ఏఐ ప్రొఫెషనల్స్గా తయారవుతారు, మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వస్తే ఆదాయం కూడా ఆకాశమే హద్దుగా ఉంటుంది ఇన్నోవేషన్లో. ఇంకో పక్క అన్నిటికి కావాల్సిన 3.5 టీఎంసీ నీళ్లు నాకు ఏదైతే పోలవరం నుంచి వచ్చే నీళ్లు నేరుగా గ్రావిటీతో వస్తాయి. ఈరోజు హామీ ఇస్తున్నా, అనకాపల్లి జిల్లా ప్రతి చెరువు ప్రతి రిజర్వాయర్ నింపే బాధ్యత తీసుకుంటాం. దీనికి బ్రహ్మాండమైన ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాకి ఇంత అనుకూలత లేదు కానీ, నీళ్లు లేవు కానీ ఇక్కడ నీళ్లు కూడా ఇస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదు. అభివృద్ధి అంటే స్వచ్ఛమైన ప్రాంతాలు, ఆరోగ్యకరమైన జీవితాలు, పర్యావరణ పరిరక్షణ కూడా. ఇప్పుడే వాళ్ళని చూస్తే వాళ్ళ స్కూల్లో చేసే విషయాలు మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను, 3వ శనివారం ప్రతి నెల నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేశాను, ఏ పని చేయక్కర్లేదు, కొంపలేమి కూలిపోవు. స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి. సమాజ హితం కోసం మీకు చేతనైనంత వరకు పనిచేయమన్నాను. ఇది కానీ మనం చేయగలిగితే, ఈరోజు మనం చూస్తున్నాం, మన ఇంటి ముందర ఎవరన్నా చెత్తేస్తే మనకు కోపం వస్తుంది, కానీ మన ఇంట్లో చెత్త మాత్రం తీసిపోయి రోడ్డు మీద వేస్తాం. ఇల్లు మనది, రోడ్డు మాత్రం మంది కాదనుకుంటున్నాం. రోడ్డు మనదే, ఇల్లు మనదేనే కానీ మనస్తత్వం వస్తే ఆటోమేటిక్గా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక్కడే కోనేరు చూశాను, పేరేంటమ్మా కోనేరు, ధర్మ కోనేరును చూశాను. ఎంత ఆనందం కలిగిందంటే, ఎప్పుడో కట్టినటువంటి కోనేరుని, త్రాగునీరుండే కోనేరు రాను రాను కలుషితమైన నీళ్లు, బురద నీళ్లు అయిపోయి చాలా భయంకరంగా ఉంటే, ఈరోజు ఎవరైనా ఈ గ్రామం కానీ ఈ ప్రాంతం వాళ్ళు కానీ సాయంత్రం పోయి ఫ్రెష్ ఎయిర్ అక్కడ పీల్చుకొని చుట్టూరు ఒక 4 రౌండ్లు వేస్తే మీ ఆరోగ్యం ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అలాంటి మంచి కేంద్రాన్ని తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మీ అందరినీ ఒకటే కోరుతున్నాం, ఇక్కడుండి పారిశుద్ధ కార్మికులను అభినందిస్తున్నాం. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛత కోసం ముందుకు వస్తున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరినీ కూడా అభినందిస్తున్నాం. మన ఊరు మన బాధ్యత. ఈ సంకల్పం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత అంటే రోడ్లను ఊడ్చడం, చెత్తను తరలించడం మాత్రమే కాదు, మన ఇల్లు, వీధి, కార్యాలయం, పాఠశాల, మార్కెట్, బహిరంగ ప్రదేశం, అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే పరిశుభ్రమైన గ్రామాలుగా తయారవుతాయి, ఆరోగ్యకరమైన కుటుంబాలు వస్తాయి, స్వచ్ఛమైన పర్యావరణం వస్తుంది. దానికే నేను ఈరోజు ఆలోచించాను. ఒకప్పుడు విజన్ 2020 అంటే చాలామంది ఎగతాళి చేశారు. అది ఈరోజు హైదరాబాదు చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఈరోజు 2047కి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక అగ్ర దేశంగా వికసిత్ భారత్ సాధిస్తుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడే ఒక సంవత్సరానికి 30,000 రూపాయలు పెరిగిందని మీ కలెక్టర్ గారు చెప్పారు. తప్పకుండా 2047కి మీ తలసరి ఆదాయం 50 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. 3.5 లక్షల నుంచి 50 లక్షలు పెరగడానికి నేను ప్రణాళిక రచించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని ఉపయోగించుకోవడం మీ అందరి బాధ్యత. ఇక్కడ అవకాశాలు చాలా వస్తాయి. ఇప్పుడే మా సత్యనారాయణమూర్తి గారు అన్నారు, నిన్నటి వరకు అనకాపల్లికి పెట్టుబడులు రాలేదు. విశాఖపట్నం బాగా అభివృద్ధి అయిందని, అనకాపల్లి వెనుకబడిపోయిందని బాధపడ్డాం. ఇప్పుడు విశాఖపట్నానికి మించి ఈరోజు పెట్టుబడులు ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఒక పక్క మీరు చూశారు, ఆర్సెలర్మిత్తల్ స్టీల్ సిటీనే కడుతున్నాడు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇంకో పక్క అల్యూమినియం ప్లాంట్ వచ్చింది, ఫార్మా వస్తూ ఉంది. అంటే మీరు అనుకోవాల్సింది, భవిష్యత్తులో అనకాపల్లిలో లేనటువంటి ఇండస్ట్రీ ఉండదు. అన్ని ఇండస్ట్రీస్కి కేంద్రంగా, నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి తయారవుతుంది. అలాంటి అనకాపల్లిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పరిశుభ్రమైన ప్రాంతం ఉండాలంటే ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలి. జీరో వేస్ట్ అంటే చెత్త లేకుండా పోవడమే కాదు, ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క వ్యర్థాన్ని బాధ్యతతో ఎక్కడికక్కడ దాన్ని నిర్వహించడం. ఇప్పటికే నాకు చాలా ఆనందంగా ఉంది. మా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో 143 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ని డిస్పోజ్ చేశాం. 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా చెత్తమయం చేశారు. భూముల్లో కూడా వేశారు. గుట్టలుగా పేరిపోయినాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడన్నా చెత్త ఉంటే వర్షం వచ్చినప్పుడు ఆ చెత్తంతా కూడా భూగర్భ జలాల్ని కలుషితం చేస్తుంది. అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్లు కూడా నీరన్నీ కూడా కలుషితం అయిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల వాతావరణమే కాకుండా మనం తాగే నీళ్లు కానీ చాలా సమస్యలు వస్తాయి. అందుకే నేను కొత్త స్లోగన్ ఇచ్చాను, చెత్త నుంచి సంపద. అందరూ కొంతమంది ఆశ్చర్యంగా చూస్తారు, ఇదేంటిది అవుతుందా అని. ఈరోజు మీరు చూస్తే చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేస్తున్నాం, చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం, చెత్త నుంచి గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాం. ఈరోజు ప్లాస్టిక్ అంతా కూడా మళ్ళీ పంపించి ప్లాస్టిక్ పరిశ్రమలో మళ్ళా కొత్త ప్లాస్టిక్ తయారు చేస్తున్నాం. ఈరోజు ఒకటే కాదు, మీరు ఒకసారి చూస్తే స్వచ్ఛ రథాలు పెట్టాం, ఊరూరికి పంపిస్తున్నాం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, కొంతమంది వచ్చేవాళ్ళు పాత వస్తువులు ఇస్తే డబ్బులు ఇస్తామని తిరిగేవాళ్ళు. అప్పుడు ఆ పాత వస్తువులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు కానీ కొత్త వస్తువులు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది మళ్ళీ వచ్చింది. మీ ఇంట్లో పాత వస్తువులు ఇస్తే మీకు ఏం కావాలన్నా అది ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది ఈరోజు ఈ ప్రభుత్వం చూపించే చొరవ. కడాన మా పిల్లలకు కూడా పాత పుస్తకాలు ఇస్తే కొత్త పుస్తకాలు ఇస్తున్నాం. ఏం కావాలో అవి కూడా అందుబాటులో పెట్టాం. అంటే ఏది వేస్ట్ కాదు. మీరు పాత సెల్ ఫోన్లు ఇస్తే అవి కూడా పోయి మళ్ళా సెల్ ఫోన్లే కాదు, స్టీల్ కానీ అన్నీ కూడా మళ్ళీ రీయూజ్ చేసి మళ్ళా మెల్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఒక సర్క్యులర్ ఎకానమీ అన్నాను. దీన్ని ఏ విధంగా చేయాలనో అన్ని విధాలా ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఈ సంవత్సరం ఎక్కడ కూడా చెత్త అనే మాట లేకుండా
లెగసీ వేస్ట్ను పూర్తి చేస్తాం, డిస్పోజ్ చేస్తాం. ఇంకో పక్క నేను ఈ సందర్భంగా ఒకటే మీ అందరికీ పిలిపిస్తున్నా, ఓడిఎఫ్ మోడల్. ఓడిఎఫ్ అనగానే ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి ఇంటి దగ్గర ఉండాలి, ఆఫీసుల్లో ఉండాలి, పబ్లిక్ ప్లేసుల్లో ఉండాలి. మరుగుకు మాత్రం ఎక్కడా బయట పోకుండా బాధ్యతగా మనందరం మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలి. ఇంకో పక్క మీరు చూస్తే సేఫ్ టెక్నాలజీ ఉండాలి. మరుగుదొడ్లు కూడా ఏదంటే అది కట్టేసి అక్కడి నుంచి వాసన కానీ ఇవన్నీ వస్తే చాలా సమస్యలు వస్తాయి. రెండవది 100% డోర్ టు డోర్ తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేయాలి. ఇంకో పక్క వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్గా కన్వర్ట్ చేయడం. ఇంకో పక్క మీరు చూస్తే సర్క్యులర్ ఎకానమీలో ఇవన్నీ కూడా రీసైకిల్ చేయడం. మనకు ఒక పక్కన చూస్తే నేను ఇక్కడికి వచ్చాను, ఈ మాడుగుల నియోజకవర్గం చూస్తే ఎక్కడ చూసినా చెట్లుంటే నా మనసు ఆహ్లాదకరంగా ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను లెక్కలు కూడా చూశాను. ఆ లెక్కలు చూస్తే దేశంలో కంటే పొల్యూషన్ తక్కువ ఉండే ప్రాంతం మన మాడుగుల నియోజకవర్గం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పొల్యూషన్ రావడానికి చాలా సమస్యలు ఉంటాయి. కరెంటు కానీ మనం మామూలు కరెంటు వాడినా కొంత పొల్యూషన్ వస్తుంది, వాహనాలు వాడితే కొంత పొల్యూషన్ వస్తుంది. ఇంకో పక్కన మీరు చూస్తే కుకింగ్లో కూడా మీరు కట్టెల పొయ్యిలు చేస్తే పొల్యూషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈరోజు నేను ఆలోచించేది ఒకటి, మీ ఇంటి పైన మీరు ఊహించుండరు, సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే ₹1 ఖర్చు లేదు. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వమే ఫ్రీగా పెట్టిస్తున్నాం. రైతులకు ప్రభుత్వమే పంప్ సెట్లకి ఫ్రీగా కుస్తుంలో మేమే ఖర్చు పెట్టి సోలార్ పెట్టిస్తాం. ఇంకో పక్క బీసీలకు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి, 3 మెగావాట్ల వరకు మీరు కిలోవాట్ల వరకు మీరు పెట్టుకుంటే ₹98,000 సబ్సిడీ ఇస్తాం. ఇది పెట్టుకొని మీరు ఆటోమేటిక్గా మీకు సర్ప్లస్ అయితే డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు, మీకు అవసరమైతే మళ్ళా కరెంటు తీసుకోవచ్చు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మా ఆడబిడ్డలకి, మీకోసం నేను ఒకటి ఆలోచించాను. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాను. మీరు గ్యాస్ తీసుకున్నప్పుడంతా ఇచ్చాను. రాబోయే రోజుల్లో దానికి సంబంధం లేకుండా 3 గ్యాస్ సిలిండర్లకు ఎంత డబ్బులు ఇవ్వాలనో ఆ డబ్బులు 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో వేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నా. మీరు ఒక పని చేయండి, ఇంటి పైన సోలార్ పెట్టుకోండి, స్టవ్లు పెట్టుకోండి, ఇండక్షన్ స్టవ్లు పెట్టుకోండి. అప్పుడు గ్యాస్ కూడా అవసరం లేదు, 5 నిమిషాల్లోనే వంట కూడా ఈజీగా చేసుకోవచ్చు. అవసరమైతే పిఎంజీ ద్వారా ఏదైతే పైప్తో మీకు గ్యాస్ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. దీనివల్ల పొల్యూషన్ చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు ఏసీ కూడా పెట్టుకోవచ్చు, ఎండ ఉంటే. మీ కార్లు కానీ సైకిళ్ళు కానీ స్కూటర్లు కానీ మీ ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకుంటే ₹1 ట్రాన్స్పోర్టేషన్కి అవసరం లేదు, కుకింగ్కి అవసరం లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆలోచించేది మొట్టమొదటి స్టేజీ ఓడిఎఫ్ ప్లస్కి వెళ్ళాలి. రెండోది నెట్ జీరో. పిల్లలు నాకంటే బాగా చెప్పారు, ఆ స్కూల్లో కురిసిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చడం, వాళ్ళ స్కూల్ పైనే సోలార్ ప్యానెల్ పెట్టి కరెంటు తయారు చేసుకోవడం. ఇంకో పక్క ఆ స్కూల్లో చెత్త ఉంటే దాన్ని కాంపోస్ట్గా తయారు చేసుకుని తద్వారా చెట్లకు కానీ కిచెన్ గార్డెన్కి కానీ పెంచుకోవడం. ఇప్పుడు చెట్లు పెట్టే కార్యక్రమం కూడా ప్రతి స్కూల్లో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అరణ్యాలు తయారు చేయబోతున్నాం. అదే ఆ చిన్న పాప చాలా బ్రహ్మాండంగా చెప్పింది. మనస్ఫూర్తిగా అభినందనలు. నీకంతా కూడా
ఆ పాపని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. ఎంత 3వ తరగతి, చక్కని ఇంగ్లీషు, చక్కని భాష నాలెడ్జ్ కూడా. ఆ పాపకు సరిగా చదివిస్తే రేపు 20, 30, 15 సంవత్సరాల తర్వాత మీరు ఒక్కసారి ఊహించండి, ఆ పాప ఏదైనా చేసే శక్తి వస్తుందా లేదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఎంత వాళ్ళల్లో పరిజ్ఞానం వచ్చిందంటే, ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్కి పోయేవారు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు. అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం. మనకేం తక్కువ ఉన్నాయండి మన స్కూళ్ళకి? ప్రైవేట్ స్కూళ్ళన్నీ రెంటెడ్ బిల్డింగ్లు, సరైన ప్రెమిసెస్ ఉండదు. ఈరోజు మనకు మంచి బిల్డింగ్లు ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది, మంచి టీచర్లు ఉన్నారు. మా టీచర్లు మనసు పెడితే ప్రపంచాన్ని జయించే పిల్లల్ని తయారు చేసే శక్తి ఈ టీచర్లకు ఉంది. అందుకే మొట్టమొదటిసారిగా ODF అంటున్నా, ఇప్పుడు నెట్ జీరో అంటున్నా, భవిష్యత్తులో కార్బన్ న్యూట్రల్ అంటున్నా. మనం గాలి పీల్చుకుంటాం, కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడతాం. కార్బన్ డయాక్సైడ్ చెట్టు పీల్చుకుంటుంది, మళ్ళీ అది ఆక్సిజన్ వదిలిపెడుతుంది. ఇదొక సైకిల్. మనం పశువులు ఉంటాయి, పశువులు కూడా ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడుతుంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఆరోగ్యం, పశువుల ఆరోగ్యం అన్నీ బాగుండాలంటే ఆక్సిజన్ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే నేను కార్బన్ న్యూట్రల్ అంటున్నా. పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ అనేక రకాలుగా వస్తుంది. కొంతమంది మీరు చూస్తే కొన్ని వాహనాలు వాడతారు, పాతవన్నీ. ఆ వాహనాల్లో ఎంత పొగ వస్తుందంటే, ఆ పొగంతా వచ్చి అది కానీ మన దగ్గరికి వస్తే ఇంకా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఆలోచించేది ఒకటి, ఈరోజు ఇంకొక పక్కన కూడా నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి సేద్యం భవిష్యత్తుకు ఇది ఒక పెద్ద మార్పు అవుతుంది. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు లైఫ్ స్టాక్లో మీరు చూడండి, మిథేన్ రిడక్షన్. మీరు ఎక్కడన్నా పశువులు వేసే పేడ చూస్తే అందులో నుంచి గ్యాస్ వస్తుంది. ఈ విషయం కూడా, ఆ గ్యాస్ కానీ సరిగా ఉపయోగించుకుంటే బయోగ్యాస్ తయారవుతుంది. అంటే ఒక్కొక్క దానికి ఒకటి దెర్ ఇస్ ఎ సైన్స్. గ్రీన్ కవర్ రాష్ట్రంలో 50% ఉండాలని నా కోరిక. అప్పుడే ప్రతి ఒక్కరికి సస్టైనబిలిటీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇలాంటి చాలా సమస్యలు ఉంటాయి. నేను ఈరోజు మీ అందరికీ చూస్తే గడిచిన 1.5 సంవత్సరంగా నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇప్పటితో వదిలిపెట్టను. మీ అందరి ఆరోగ్యం బాగుండే వరకు, దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా తయారు చేసే వరకు ఇలాంటి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తానని మరొక్కసారి తెలియజేస్తున్నా. సంక్షేమం ఇచ్చాం, మీరు చూశారు. ప్రతి కుటుంబానికి 4-5 కార్యక్రమాలు వచ్చాయి. సూపర్ 6లో తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద మీ అకౌంట్లో డబ్బులు వేసామా లేదా అని అడుగుతున్నా. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ, కేంద్రం రాష్ట్రం కలిసి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మానవతా దృక్పథంతో పనిచేస్తున్నాం. 35,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం. ఇప్పటికే దగ్గర 70,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంకో పక్క మా స్త్రీ శక్తి, మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా దర్జాగా ఎవ్వరి దయా దాక్షిణాలు లేకుండా దేవుని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇంట్లో వాళ్ళ కోపం ఉంటే
అమ్మగారింటికి వెళ్ళొచ్చు, తల్లిని చూడాలంటే మీరెళ్ళి చూసి రావచ్చు, పిల్లలు చదువుకోవాలంటే దర్జాగా స్కూల్కి పోవాలంటే ఏ బాధ లేకుండా బస్ ఎక్కించి వెళ్ళొచ్చు. తొందరలోనే ఇది కూడా ఆలోచిస్తున్నారు, రాష్ట్రం మొత్తం గ్రామాల్లో కూడా ఏసీ బస్సులే వస్తాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రం పేదవాళ్ళందరూ ఎయిర్ కండిషన్ బస్సుల్లో తిరిగే రోజు తొందరలో వస్తుంది. అంటే దేనికోసం అంటే మీరు ఏసీ బస్సుల్లో తిరిగితే టైర్డ్ గారు, లేకపోతే ఆ గాలి ఎండ దుమ్ముతో మీరు పోయి వచ్చే లోపల టైర్డ్ అయిపోయే పరిస్థితికి వస్తారు. ఇలాంటివన్నీ కూడా చేసి నా ఆలోచన ఒకటి, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరి జీవన ప్రమాణాలు పెంచాలనేది. ఒక కోటీశ్వరులు తయారు కావడం కాదు, పరిశ్రమలు పెట్టాలి, పారిశ్రామికవేత్తలు కావాలి, కానీ పేదవాడి జీవన ప్రమాణాలు పెరగాలి. అదే నిజమైన బెంచ్ మార్క్ అభివృద్ధికి. అందుకే నేను ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఇంకో పక్క డిపార్ట్మెంట్స్ అన్నిటికీ చెప్పి పేదవాళ్లకు అనుకూలమైన కార్యక్రమాలు. ఈరోజు డాక్రా సంఘాలు చూశారు, నేనే పెట్టాను. ఈరోజు డాక్రా సంఘాలు పోయిన సంవత్సరం 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఈ సంవత్సరం 5 లక్షలు పెడతారు, రాబోయే సంవత్సరం ఇంకొక 5 లక్షలు. స్వయం అనే పేరుతో ఒక బ్రాండే పెట్టారు. మీరు ఉత్పత్తి చేసే వస్తువులు మీ ఊర్లో కాకుండా మీ జిల్లాలోనే కాకుండా దేశమంతా అమ్మే పరిస్థితి, ప్రపంచమంతా అమ్మే పరిస్థితి తీసుకొస్తాం. ఇలాంటి అనేకమైన ఆలోచనలతో ముందుకు వచ్చినప్పుడు ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అన్ని గ్రామాల్లో మీరు చూస్తే స్కూల్ బిల్డింగ్లు, అదే మరి ఓడిఎఫ్ నెట్ జీరో. ఇంకో పక్క మీరు చూస్తే వ్యవసాయం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయి, కానీ దానికి కూడా ప్రకృతి సేద్యంతో బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ సుపరిపాలన. మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు, ఎక్కడికి పోయే పని లేదు, ఎంఆర్ఓ దగ్గరికి అవసరం లేదు, కలెక్టర్ దగ్గరికి పోయే పని లేదు. మీరు మెసేజ్ పెడితే నేరుగా పని చేసి మీకు చెప్పే రోజు వస్తుంది. అదే ఈరోజు జవాబుదారీతనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మీకు చెప్పాలి, ఇవన్నీ కూడా చేస్తూ 2 ఏళ్లలో విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ దారిలో పెట్టాం. సంక్షేమాన్నిచ్చి 5 ఏళ్ళు 1924 సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నా, బటన్ నొక్కుతున్నా. నేను రోడ్డు కూడా వేయనని చెప్పి మాట్లాడారు, నేను అది మాట్లాడడం లేదు. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తాం, 2 సంక్షేమాన్ని ఇస్తాం, 2 అభివృద్ధి చేస్తాం. ఆ యాంగిల్లోనే మీరు చూస్తే అప్పటికి ఇప్పటికి రోడ్లు మారాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మారాయంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మారిందని. ఇంకా నేను చేయాలి, చేస్తా. ప్రతి రోడ్డు అంతర్జాతీయ ప్రమాణాలతో రావాలి. నేషనల్ హైవేస్ అన్నీ, స్టేట్ హైవేస్ కూడా ఆ స్థాయికి రావాలి. పంచాయతీరాజ్ రోడ్స్ కూడా వేసుకోవాలి. అందులో మనం వీక్గా ఉన్నాం, డబ్బులు కూడా తక్కువ ఉంది, దానికి కూడా కేటాయించడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇవన్నీ చేస్తా ఉంటే నేను పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛత, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అయితే ఇందులో రాజకీయ చెత్తను కూడా కడిగేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను. ఇన్ని పనులు చేస్తే రేపు ఎలక్షన్ వస్తే మీరందరూ కూడా ఏం ఆలోచిస్తే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓట్లు ఇవ్వాలనుకుంటారు. అది మానాలి. నేను కూడా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రజలు నీతి నిజాయితీగా ఉంటే తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు తప్పులు చేయకుండా ఉండే పరిస్థితి వస్తుంది.
అందుకే ఎన్నికల్లో డబ్బుల ప్రభావం లేకుండా చేయవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. అది చేస్తామన్న రోజునే ఈ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క అరాచకాలు పోవాలి. ఈరోజు మీరు ఒకసారి చూడండి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, ఆ పార్టీ పేరు నేను చెప్పను కానీ ఇటీవల అందరూ కూడా గొడ్డలి పార్టీ అంటున్నాం. నేను కూడా అంటున్నా, నేను ఎప్పుడు కూడా విమర్శించను. కానీ ఒక పార్టీ విధ్వంసాన్ని నమ్ముకొని, నేరాలు ఘోరాలు చేయడం నమ్ముకొని అనునిత్యం అదే చేస్తే అది చాలా డేంజర్ కూడా. 1924 నకిలీ మద్యం 30,000 మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు. ఇష్టానుసారంగా కలుషితమైన మద్యంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వీళ్ళు స్వార్థంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. మన భూమి ఇష్టానుసారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మన భూములన్నీ 22A కింద పెట్టారు, భూ కబ్జాలు చేశారు. ఈ సమస్య పరిష్కారం చేయడానికి నాకు 3 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రతి నెల 9వ తారీఖున మీ భూమి మీ హక్కు కింద రెవెన్యూ యంత్రాంగాన్ని, జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేశాను. ఇప్పటికి సగం అయింది, ఇంకా సగం కావాలి. మార్చి లోపల పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మీరు చూస్తే మీకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం పగడ్బందీగా సర్వే చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి QR కోడ్ పెట్టి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా మీ భూమి మీ పేరుతో ఉంటుంది, అది మీ హక్కుగా శాశ్వతంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక దుర్మార్గాన్ని సరిచేయడానికి 3 సంవత్సరాలు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, హిందూ దేవాలయాల్ని మొత్తం భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేశారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. నేను అడుగుతున్నా, ఈరోజు మళ్ళా పవిత్రత తీసుకొచ్చాం. ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కల్తీ నెయ్యితో లడ్డు ప్రసాదాలు చేసే పరిస్థితి నుంచి ఈరోజు స్వచ్ఛమైన నెయ్యే కాకుండా పవిత్రమైన భావంతో వెంకటేశ్వర స్వామికి సేవలు అందిస్తున్నాం. అన్ని దేవాలయాల్లో ఈ పనికి శ్రీకారం చుట్టాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా దేవాలయాల దృష్టి దగ్గరకు వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, ఎవరిని వదిలిపెట్టవని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇవన్నీ చేసిన తర్వాత ఈ పిల్లల్ని మీరు చూశారు. మొన్నే డిఎస్సి పెట్టాం, మెగా డిఎస్సి పెట్టాను. పిల్లలు బాగా చదువుకున్నారు. 350 పిటిషన్లు వేశారు, కోర్టుకి వెళ్ళారు. ఉద్యోగాలు వస్తే నాకు పేరు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది, పిల్లలు బాగా చదువుకుంటారు. అడ్డుపడాలని అడ్డుపడ్డారు. 350 రిట్ పిటిషన్ అన్ని డిస్పోజ్ చేసి అందరికీ ఉద్యోగాలు ఇచ్చాం. 1 సంవత్సరం తర్వాత వచ్చి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు మీరు చూస్తే 80% టీచర్లంతా నేను నియమించిన డిఎస్సీ నుంచే వచ్చారు. ఏ స్కూల్ అన్నా మీరు టెస్ట్ చేసుకోవచ్చు, 80% వాళ్ళే. డిఎస్సీ అంటే తెలుగుదేశం. నాట్ ఓన్లీ అదే కాకుండా అధ్యాపకులకు గౌరవం పెంచాం. ఒకప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి పోయి ట్రాన్స్ఫర్లకు పోతే చదువు చెప్పే గురువులు రాజకీయ నాయకుల దగ్గరికి పోవలసిన అవసరం లేదని కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చి వారి యొక్క మెరిట్ పైనే వారికి పోస్టింగ్స్ ఇచ్చాం. అలాంటి పగడ్బందీగా చాలా చేశాం. ఇప్పుడు దాన్ని పవిత్రత దెబ్బతీయడానికి, అధ్యాపకులను అగౌరవపరచడానికి వాళ్ళు ఏదో తప్పు చేశారు, లేకపోతే మ్యానిపులేషన్ చేశారనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను, వాళ్ళు చెప్పింది కూడా మీరు చూస్తే ఎవరికో ర్యాంక్ వచ్చింది,
ఆయన సర్టిఫికెట్స్ తీసుకురాలేదు. ఆయన వెరిఫికేషన్ రాకపోతే ఆయన తప్పది. ఆయన లోపాలు ఆయన గుర్తుపెట్టుకోవాలి. రెండవది, పిల్లలు చదువుకోవడమే కాదు, స్పోర్ట్స్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాను. అందుకే మీరు ఆలోచిస్తే 2% ఉంటే దాన్ని 3% చేసి అన్ని ఉద్యోగాల్లో చదువుకు సమానంగా స్పోర్ట్స్కి కూడా ప్రాధాన్యత ఇస్తున్నా. పిల్లలు చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆడుకోవాలి. చదువుకోవడం ఒకటే కాదు, స్కూలుకు పోయినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంత చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తారో అంత ఇంపార్టెన్స్ ఆడుకోవడానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే మెంటల్గా ఎక్కడికక్కడ పిల్లలకు కూడా రిలీఫ్ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ ఉద్యోగాలు ఇస్తే మీరెందుకు ఇచ్చారంటారు. డెఫినెట్గా ఇస్తాను. అది తెలుగుదేశం ఎన్డీఏ పాలసీ. గైడ్ లైన్స్ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన గైడ్ లైన్స్ ప్రకారమే ఇచ్చాను తప్ప ఎక్కడా డీవియేషన్ లేదు. ఎక్కడో ఎవరో డబ్బులు అడిగారని ఇందులో అవినీతి జరిగిందంటారు. వీళ్ళ పిఏ 100 కోట్లు సంపాదించాడు. ఆయన ఆఫీసులో ఉండి దానికి సమాధానం చెప్పడు. నేను అందుకనే డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, జరగనియను. నేను ఈ సీట్లో ఉన్నంత వరకు ఎక్కడ అవినీతి జరిగే సమస్య ఉండదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి కారణం ఒకటి ఉంది. గ్రూప్ 1 సర్వీస్, అడ్మినిస్ట్రేటర్స్ సర్వీస్ చేసే ఎంపిక చేసే సర్వీసు, అందులో ఇష్టానుసారంగా చేశారు. ఆఫీసులో పగడ్బందీగా సెక్యూరిటీ పెట్టి చేయాల్సిన గ్రూప్ 1 హైదరాబాద్ పంపించేశారు. మామూలుగా మామూలుగా అయితే హ్యాండ్ రైటింగ్తో మామూలుగా మాన్యువల్గా చేయవలసినటువంటి పరీక్షలు రుద్దేది మెకానికల్గా చేశారు, డిజిటల్గా చేసేశారు. కోర్టు తప్పుపట్టింది. కోర్టు తప్పుపట్టినా లెక్క పెట్టుకోలేదు. మళ్ళా కోర్టు డైరెక్షన్ ఇస్తే హోప్ ఐలాండ్లో చేశారు. మళ్ళీ కోర్టు తప్పడితే ఆఫీసులో 3వసారి చేశారు. ఇష్టానుసారంగా పిల్లల యొక్క భవిష్యత్తుని అంధకారం చేయడానికి చేశారు. ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పగడ్బందీగా చేయాలి. అందులో కూడా చేసిన వాళ్ళు వాల్యుయేషన్ చూస్తే మామూలు టీచర్లు కూడా లేరు. ప్లంబర్లు, కన్స్ట్రక్షన్ వర్కర్లు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, అటెండర్లు, ఎలక్ట్రీషియన్లు వీళ్ళు రివ్యూ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ వాస్తవాలు బయటపడతాయని ఇష్టానుసారంగా రెచ్చిపోయి పనిచేస్తున్నారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేరు. తప్పు చేయకపోతే ప్రపంచంలో ఎవ్వరూ ఏమీ చేయలేరనేది నా ఆలోచన. నిన్న మీరు చూశారు వివేకానంద రెడ్డి గారి మర్డర్. బాబాయిని గొడ్డలతో లేపేసిన పార్టీ ఈ పార్టీ. ఆ రోజు నా మీద పెట్టారు ఆ నేరం. అలాంటివన్నీ కూడా చూశాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మంచి పనులు చేయాలంటే రాజకీయాల్లో కూడా ప్రక్షాళన అవసరం. ఈరోజు నేను గర్వపడుతున్నా, ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేసి వచ్చాను. వేలిగొండ, మార్కాపురం జిల్లా 30 ఏళ్లకు మునుపు నేనే ఫౌండేషన్ వేసి ఈ కరువు సమయంలో ఈ నెల 31వ తారీఖున వారికి నీళ్లిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఇది నాకు ఆనందం. ఈరోజు 250 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీ ఇచ్చాను. ఈ ప్రభుత్వం వచ్చిన 2300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఫేజ్ 1 పూర్తి చేశాం. అనకాపల్లికి నీళ్లు తీసుకొస్తాం. అది నాకు ఆనందం. ఇలాంటి పనులు మనం చేస్తూ ఉంటే వీళ్ళందరూ వచ్చి చేసినప్పుడు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీలో మంచి చెడులు విశ్లేషణ చేయాలి.
చెడుని ఖండించాలి, మంచి ప్రోత్సహించాలి, అండగా నిలబడాలి. రేపు రాబోయే రోజుల్లో ఎవరు తప్పు చేసినా ఖండించే పరిస్థితి మీలో వస్తే తప్పులు చేసేవాళ్ళు చేయరని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ విషయాలన్నీ చేసి నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నా లక్ష్యంలో మార్పు ఉండదు. నా లక్ష్యం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. దీన్ని నిర్మించే వరకు మీకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తూ హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి 3-4 ఇష్యూలు చెప్పారు. తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి. తొందరలో నేను కూడా ప్రయత్నం చేస్తా. కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఒక 10,000 ఎకరాలు 5,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ఉంటే మంచి ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా తయారు చేయండి. తప్పకుండా ఎక్కడ ఇండస్ట్రీ వచ్చినా మార్కెట్ చేసే బాధ్యత, ఇండస్ట్రీస్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది వస్తే ఇక్కడి నుంచి అనకాపల్లికి కూడా పోయే పరిస్థితి ఉండదు. రెండోది ఎన్టీఆర్ రిజర్వాయర్ 29 కోట్లు అవుతుందన్నాడు. తప్పకుండా ఇది స్టార్ట్ చేస్తాం. సత్యనారాయణమూర్తి గారు చెప్పిన ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి, జిల్లా అంతా ఉద్యోగాలు వస్తాయి. అవసరమైతే ఒక పాలిటెక్నిక్ అంతా కూడా స్కిల్ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ కింద పెట్టి ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్స్ అన్నీ ఇప్పించి మీకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఒక స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దానివల్ల చాలా వరకు వస్తాయి. తర్వాత కాలేజీలు చాలా వస్తాయి. కాలేజీలు పెద్ద సమస్య కాదు. రైవాడ ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఏమాత్రం డేంజర్ ఉన్నా సర్వే చేసామన్నారు. ఇది కూడా దానిపైన శ్రద్ధ పెడతా. శ్రద్ధ పెట్టడమే కాకుండా రైవాడ పూర్తి చేస్తే దాన్ని కాపాడుకుంటే పోలవరం నీళ్లు పెట్టి పోలవరం నీళ్లు విశాఖపట్నానికి ఇచ్చి మీకు మాత్రం వీలైనంత వరకు రైవాడ ద్వారానే సాగునీరుకి కూడా నీళ్లు ఇవ్వడానికి ముందుకు పోతాం. అది ఒకటే కాదు, ఎన్ని రిజర్వాయర్లు వస్తే అన్ని రిజర్వాయర్లు పెట్టి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 5 నిమిషాల్లో నేను ఇప్పుడు చేసిన ఎక్సర్సైజే కాకుండా మీలో ఒక అవేర్నెస్ రావాలని నేను ఎక్కడికి పోయినా ప్రభుత్వ పనితీరుని రివ్యూ చేస్తున్నా. పైన నాయకులుంటే, కలెక్టర్ ఉంటే, మీకు ఎదురుగా మా ఆఫీసర్లు అంతా ఉన్నారు, జిల్లా అధికార యంత్రాంగం అంతా ఉన్నారు. నేను వాళ్ళ పనితనాన్ని ప్రతిరోజు బేరీ చేసుకుంటున్నాను. మీ అందరికీ ఐవీఆర్ఎస్ మెసేజ్లు వస్తున్నాయా? పెన్షన్ వచ్చిన రోజునే మళ్ళీ ఒక మెసేజ్ వస్తుందా? అదే మరిగా రేషన్ మీద వస్తూ ఉందా? బస్ స్టేషన్ల మీద వస్తూ ఉందా? బస్సుల మీద వస్తూ ఉందా? అన్నీ కూడా సమాచారం అడుగుతున్నానంటే పని లేక కాదు, మా ఆఫీసర్ సరిగా ప్రవర్తిస్తున్నారా, పని చేస్తున్నారా, పని చేయడమే కాకుండా గౌరవంగా చేస్తున్నారా లేదు తెలుసుకొని ప్రభుత్వ పని విధానాన్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నా. కలెక్టర్ గారిని నేను ఒకసారి చూస్తే అనకాపల్లి జిల్లా లాస్ట్ 1 ఇయర్కి ఇక్కడ అన్నీ ఇన్వెస్ట్మెంట్లు బాగా వచ్చాయి, అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నారు. 16 ఆగస్టు 2025 నుంచి 14 ఆగస్టు 2026 వరకు ఈ జిల్లా ఇంప్రూవ్ అయింది. కానీ స్థానంలో మాత్రం 28లో 15లోనే ఉన్నారు. కాబట్టి 15 నుంచి ముందుకు రావాలి, వస్తేనే మీరు ఇంప్రూవ్ అయినట్లు లెక్క. ఈరోజు మీరు చూస్తే లాస్ట్ టైం మీరు అనకాపల్లి 69.56% ఉంటే 15వ స్థానంలో ఉంటే ఇప్పుడు 70.47కు వెళ్ళారు. కానీ స్థానం మాత్రం 15 ఉంది. తొందరలోనే ఇంప్రూవ్ అయ్యేట్టుగా ప్రయత్నం చేయాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నా. మాడుగుల ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నాడు, సత్యనారాయణమూర్తి కూడా ఉన్నాడు. ఇద్దరిని చూస్తే
లాస్ట్ ఇయర్ 69.72 ఉంటే ఈసారి 71.77కి వచ్చారు. రాష్ట్రంలో పోయినసారి 74వ ర్యాంకులో ఉంటే ఈసారి 50వ ర్యాంకు వచ్చారు. 24 ర్యాంకులు పెరిగారు. అభినందనలు. ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు అర్బన్ ఏరియా లేదనుకుంటాను. ఇక్కడ మున్సిపాలిటీస్ లేవు కదా, 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి. రావాలి, అర్బన్ ఏరియా మొత్తం రండి. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, మెప్మా, అన్నా క్యాంటీన్, పాట్ హోల్స్. పైకి రండి అందరూ. అర్బన్ ఏరియా అంతా అందరూ పక్కన నిలబడుకోండి. రండి వాళ్ళ పక్కన. ఇప్పుడు మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ రాష్ట్రం కంటే 2.58% ముందు బాగున్నా. నేను ఒకటే ఇప్పుడు చెప్తాను, 4.93% పెంచారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచిని మంచి అనాలి కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి బాగా చేసిన దానికి అభినందిద్దాం. శానిటేషన్ పట్టణాల్లో 3.25% పెంచారు. ఇది కూడా బాగుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, అభినందించండి. స్ట్రీట్ లైట్స్ అర్బన్లో 2.25% పెరిగింది. దీనికి కూడా అభినందనలు. మెప్మా కూడా 1.5% రాష్ట్రానికంటే ఎక్కువగా ఉన్నారు. దానికి కూడా అభినందనలు. అయితే అన్నా క్యాంటీన్ 1.84% మైనస్లో ఉన్నారు. నేను పేదవాళ్ళకి భోజనం పెట్టడానికి అన్నా క్యాంటీన్ పెట్టాం. ఇక్కడ ఎందుకో కానీ అంత బాగాలేదు. ఏంటి కారణం ఏంటి? మైక్ నాకుగా సమాధానం ప్రజలకి. నమస్కారం సార్. ఒక నర్సీపట్నంలో సిపిఎం కాంపౌండ్ దగ్గర అన్నా క్యాంటీన్ ఉంది సార్. లోపల కొద్దిగా హైజెనిక్గా కొద్దిగా ఫుడ్ ఉండట్లేదు సార్. దాన్ని కరెక్ట్ చేశాను సార్. తర్వాత ఏంటంటే రెగ్యులర్గా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక టేబుల్స్ క్లీనింగ్ లేదు సార్. దానివల్ల కొంత పర్సంటేజ్ తక్కువ ఉంది సార్. ఫుడ్ క్వాలిటీ మాత్రం 100% ఉంది సార్. మిగతా స్టాఫ్ బిహేవియర్ కూడా కొంత మైనస్ ఉంది సార్. దాన్ని మనం మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కరెక్ట్ చేసుకోండి. సూపర్వైజ్ చేయండి. ఎస్ సార్. అదే మరి గుంతలు పడ్డాయి రోడ్ల మీద, బాగాలేదు. 3.76% మైనస్లో ఉన్నారు రాష్ట్రానికంటే. ఏంటి కారణం? ఎవరు సార్? ఈ 2 సంవత్సరాల్లో మనకి నర్సీపట్నానికి 186 crores వాటర్ సప్లై ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది సార్. టోటల్ రోడ్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ వర్క్ జరుగుతున్నాయి సార్. ఇంటెన్సివ్గా జరుగుతున్నాయి సార్. మోర్ ఓవర్ ఒక 15 కోట్ల వర్క్స్ సిమెంట్ రోడ్స్ అండ్ డ్రైన్స్ వర్క్స్ జరుగుతున్నాయి సార్. ఇవన్నీ దానివల్ల కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఉంది సార్. మనం రిస్టోర్ చేసేస్తాం సార్. టైంకి అవుతున్నాయి పనులన్నీ? అవుతున్నారు, ముమ్మరంగా అవుతున్నాయి సార్. ఎస్ సార్. జాగ్రత్త చూసుకోండి. నాకు తెలియదు, నా రిపోర్ట్ అది జాగ్రత్త చూసుకోండి. ఎస్ సార్, డెఫినెట్లీ. ఓకే, ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. ఈ టీం కొంత బాగుంది. ఎస్, తప్పకుండా మనస్ఫూర్తిగా జిల్లాలో ఉండే 2 మున్సిపాలిటీస్ బెటర్గా చేస్తున్నారు. అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దెన్ గ్రామీణ ప్రాంతంలో సర్ఫ్, డ్రింకింగ్ వాటర్, అన్నా క్యాంటీన్ రూరల్లో, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, వీధి దీపాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు. రండి. ఇక్కడ కొంచెం అనుకున్నంత బాగలేరు మీరు. కారణం నాకు తెలియదు. ఒక సెర్ఫే బెటర్గా ఉన్నారు, 1.62%. ఎవరు చూస్తున్నారు సెర్ఫ్? ఏమో నువ్వు బాగా చేస్తున్నావమ్మా సెర్ఫ్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బాగా చేస్తా ఉంది ఆవిడ. థ్యాంక్ యూ సార్. గ్రామీణ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ 0.69 మైనస్. ఏంటి నమస్తే సార్. మనకి జనరల్గా 2 పూట్ల వాటర్ ఇచ్చేవాళ్ళము. గట్టిగా చెప్పమా, నాకు తెలియదు. మనకి 2 పూట్ల వాటర్ ఇచ్చేవాళ్ళము. కొద్దిగా మనకి గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే కొంత డౌన్ అవుతుందో కొంత ఒక పూట కొన్ని చోట్ల తగ్గించడంతో ఆ మేరకు కొంత మన ప్రజలు. నాకు ఇంక ఎక్స్క్యూజ్ లేదు. ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం మీరు పనిచేయాలి. నీళ్ళు ఇచ్చే బాధ్యత మీది. టైం టు టైం మీరు నీళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు చెప్పే బాధ్యత కూడా మీ పైన ఉంది. అది చేయండి. మళ్ళీ నేను ఇంకొకసారి అడగను. బీ క్లియర్. అదే మరి ఇక్కడ అన్నా క్యాంటీన్, ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని ఉన్నాయి అన్నా క్యాంటీన్లు? 3 ఉన్నాయి సార్. 3 ఉన్నాయి, మైనస్లో ఉన్నారు 0.77 సార్. ఏంటి కారణం ఏంటి సార్? స్టాఫ్ బిహేవియర్, ఐవీఆర్ఎస్ రెస్పాన్స్ కొంచెం తగ్గింది సార్. గట్టిగా. ఈ నెలలో కొంచెం స్టాఫ్ బిహేవియర్, ఐవీఆర్ఎస్ రెస్పాన్స్ తగ్గింది సార్.
0.07% అది ఇంప్రూవ్ చేస్తాం సార్. ఈ నెల అంతా కూడా 1 ఇయర్ కూడా బాగాలేదు. 1 ఇయర్ కూడా 1.3 మైనస్లో ఉన్నావు. ఎస్ సార్. బీ క్లియర్. sir. సూపర్వైజ్ చేయడం కానీ కరెక్ట్గా చూసుకోండి. ఎస్ సార్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడున్నా మీ రికార్డు మీ వెనకాన్నే ఉంటుంది, మారదు. ఎస్ సార్. మీరు ప్లేస్ మారితే మీ పొజిషన్ మారుతుంది, కానీ మీ రికార్డు మాత్రం మీ వెనకాన్నే ఉంటుంది. మీ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్లో కూడా ఉంటుంది. తర్వాత రేపు కానీ మీరు సరిగా పని చేయకపోతే మార్పులు చేర్పులు చేయడమే కాదు, గట్టిగా కూడా ఉంటా, చాలా టఫ్గా ఉంటా. నేను ఎప్పుడు కూడా ప్రజాపక్షం తప్ప, మీరు బాగా చేస్తే మీకు జేజేలు పలుకుతా, గట్టిగా అభినందిస్తా. తప్పు చేస్తే మాత్రం వెనకబడతా. మీరు చేసే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను. బీ క్లియర్. తమాషా అనుకొని చేయొద్దండి. అదే మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏం తల్లి బాలేవు. నేనేదో కష్టపడి పెన్షన్లు ఇస్తూ నువ్వు సరిగా ఇకపోతే ఎట్లా 0.79 మైనస్లో ఉన్నావు. సార్ సబ్మిషన్ సార్. సార్ లాస్ట్ 1 ఇయర్లోని స్టేట్ యావరేజ్ కంటే కూడా కన్సిస్టెంట్గా ఎక్కువే ఉన్నాం సార్. బట్ ఓన్లీ మైనస్లో ఉన్నావు. 0.79 మైనస్. Yes, sir. 89.79 స్టేట్, మీది 89. ఎస్ సార్. అండ్ లాస్ట్ 1 మంత్ డిప్ అబ్జర్వ్ చేశాం సార్. దానికి కారణం ఒక 7,900 పెన్షన్స్ అనేవి డేటాబేస్ ఒకటి అప్డేట్ చేయడం జరిగింది సార్. ఆల్రెడీ కలెక్టర్ మేడం కూడా మీటింగ్ మీరు ఏం తీసుకున్నారు. చేస్తారు చేయండి, పర్ఫెక్ట్గా చేయండి. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్. మళ్ళా ఎక్కడ కూడా ఏ మాత్రం ఉన్నా కూడా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. Yes. బీ క్లియర్. నోటెడ్ సార్. దెన్ వీధి దీపాలు, గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలు సరిగా లేవు. 1.18%. మళ్ళా నువ్వేంటా అన్నిటికీ నన్ను సమర్థించుకుంటున్నావు. పని చేయి. తప్పకుండా చేస్తాను సార్. ఇంప్రూవ్ చేసుకుంటా సార్. ఎప్పుడు చేస్తావు సార్ 1 మంత్లో కంప్లీట్ చేస్తాను సార్. 1 మంత్లో ఇంప్రూవ్ చేస్తాను సార్. మళ్ళీ నన్ను పిలిపించుకోమంటా నేను. నో సార్, ఎప్పుడైనా ఇంప్రూవ్ చేస్తాను సార్. క్లియర్. ఎస్ సార్. పని చేయకపోతే చేత కాకపోతే నేర్చుకోండి. ఎస్. ఎక్కడన్నా లొసుగులుంటే కరెక్ట్ చేయండి. అల్టిమేట్గా మంచి పేరు తెచ్చుకోండి. మీకు కూడా నేను అభినందిస్తా. మళ్ళీ ఇంకొకసారి చెప్పించుకునే పరిస్థితి రాకూడదు. ఇప్పుడు 2వ రివ్యూ చేశా, 3వ రివ్యూ మాత్రం ఈసారి వచ్చినప్పుడు వస్తా. అప్పుడు మాత్రం నీకు చెప్పినా కూడా మారేవాళ్ళు కూడా తెస్తా. అప్పటి నుంచి ఉతికి ఆరేస్తా. నేను ఐఎమ్ వెరీ క్లియర్ దాంట్లో. మంచి వాళ్ళని పొగుడతాను, చెడ్డ వాళ్ళని మాత్రం వదిలిపెట్టాను. బీ క్లియర్. అదే మరి ఇక్కడ పంచాయతీరాజ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ బాగాలేదు. ఎవరు? నాదే సార్. మా పిల్లలు బాగున్నారు నీకంటే. వాళ్ళు ఎంత చురుగ్గా ఉన్నారు చూసావా? ఎక్సలెంట్. నీకు హుషారు ఏమైంది? ఎక్సలెంట్. ఇంప్రూవ్ చేసుకుంటాను. డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాను. దగ్గర మీరు చూస్తే 3.57 ఒక సంవత్సరం, ఇప్పుడు 2.61. ఏమ్మా కలెక్టర్ గారు చెప్తున్నారా? మీరు చెప్పినా వినడం లేదా? వారం వారం మీరు మానిటర్ చేస్తున్నారు లేదా? మరి ఎందుకు ఇంకా మారలేదు వీళ్ళు? బీ క్లియర్. యు గో ఫర్ డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేయండి. ఒకవేళ చేయలేకపోతే నేర్పించండి. అల్టిమేట్గా మాత్రం వీళ్ళ అసమర్థతో ప్రజలకు అన్యాయం జరగకూడదు. బీ క్లియర్. అదే మరి గ్రామీణ ప్రాంతాల R&B ఏంటా బాగాలేదు, రోడ్లు బాగాలేవు సార్. నేను పంచాయతీరాజ్ సార్. పంచాయతీ R&B ఇద్దరివి. గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ మొత్తం కలిసి రోడ్లన్నీ ఇవి 2 బాగాలేదు. 9.51, 6.08. నమస్తే సార్. గత 2 సంవత్సరాలుగా 150 కిలోమీటర్ల బీటీ రెన్యువల్స్ చేశాం సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ కొత్త పథకం వచ్చింది సార్, APRRSP అని పాటోల్ ప్రాజెక్టు. 220 కిలోమీటర్లు టెండర్ దశ ఉంది సార్. ఒక నెలలో టెండర్ ఫైనల్ చేసి 6 నెలల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం. నువ్వే బీటీ వచ్చిందా లేదా? ఇప్పుడు బీటీ సరిగ్గా రావట్లేదు సార్. ఎస్పెషల్లీ వైజాగ్ ఎక్కువ సప్లై లేదు సార్. చెన్నైలో వస్తుంది, దానివల్ల కొద్దిగా ప్రాబ్లం ఉంది సార్. ఏంటి కారణం? ఏం చెప్పారు? అంటే ఇరాక్ యుద్ధం వల్ల సప్లై కొద్ది తగ్గింది సార్. ఏంటమ్మా కలెక్టర్ గారు మీరు ఇప్పుడు సెట్ అయింది కదమ్మా? 40 lakhs మీరు చెప్పారు ఇచ్చేయమని. అది ఆర్డర్ వచ్చింది జీవో ఇవ్వాలా, రాత్రి కూడా డిసిజన్ మాట్లాడారు. ఓకే. రోడ్ల విషయంలో కలెక్టర్ గారు మీరు కూడా ఒకసారి వర్కౌట్ చేస్తే బాగాలేవు కదా? బాగా లేవు. నా లెక్క కూడా అదే. ఇప్పుడేదో
ఇరాన్లో యుద్ధం జరిగింది, క్రూడ్ సరిగా రాలేదు, కాబట్టి విటమిన్ సప్లై లేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా పోతానే డిపార్ట్మెంట్ రమ్మని రివ్యూ చేసి సరిచేసి మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ మీటింగ్కి వచ్చే లోపల మీ రోడ్లు బాగలేకపోతే మాత్రం నేను కూడా ఆకస్మిక తనిఖీలకు వస్తా, ప్రజల ముందరనే మిమ్మల్ని నిలదీస్తా, మిమ్మల్ని వదిలిపెట్టను. బీ కేర్ఫుల్, అట్లా చేస్తాం సార్. జాగ్రత్తగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెళ్ళండి. సర్వే డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం రండి. రీసర్వే, రిజిస్ట్రేషన్ స్టాంప్స్, సిఎంఆర్ఎఫ్, ఆర్ఓఆర్, ఎఫ్ లైన్ రండి. జాయింట్ కలెక్టర్ గారు రీసర్వే బాగా చేశారు. రాష్ట్రానికంటే 7-8% హైయెస్ట్లో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బాగుంది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా 5.42%. మీరేనా? అది కూడా రిజిస్ట్రేషన్ కూడా బాగుంది. మనస్ఫూర్తిగా అభినందనలు. మూడోది సీఎం రిలీఫ్ బాగాలేదు, 1.82, 0.72 మైనస్లో ఉంది. చెక్ చేసుకోండి. అదే సమయంలో ఆర్ఓఆర్ 6.47 మైనస్. ఏం తల్లి? సార్ నమస్కారం సార్. సార్ గత నెలలో -9% ఉండింది సార్, ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకున్నాం సార్. వచ్చే 2 monthsలో పాజిటివ్ లేదమ్మా, ముందు నువ్వు 1.78 మైనస్, ఇప్పుడు 6.47 మైనస్. మీది ఎఫ్ లైన్ ఎవరు చూస్తున్నారు? ఎఫ్ లైన్ కూడా బాగాలేదు. ఎఫ్ లైన్ సర్వే 1.90 ఇంత మునుపు మైనస్, ఇప్పుడు 9.76. ఏ రెండో బాగాలేవు, ఆమోదయోగ్యం కాదు. ది నాట్ కరెక్ట్ అప్రోచ్, యూ కరెక్ట్ ఇట్ ఫస్ట్. జేసీ గారు మీరు కూడా బీ ఫర్మ్, బీ టఫ్ ఆల్సో. ఓకే, మీరు కరెక్ట్ చేసుకోండి. ఈ రెండు బాగాలేవు. ఏపీఎస్ఆర్టీసీ మీరు వెళ్ళండి. ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్స్, బస్ సర్వీసెస్ రమ్మ. బస్ సర్వీసెస్ బెటర్గా ఉన్నాయి. రాష్ట్రానికంటే బెటర్గా 12% రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బస్ స్టేషన్ బాగాలేవు, ఇప్పుడు మళ్ళీ డిట్రియేట్ అయింది. లాస్ట్ 1 year బాగుంది, ఇప్పుడు కొంచెం డిట్రియేట్ అయింది. ఏంటమ్మా కారణం? సార్ మనకి శ్రీశక్తి తర్వాత కొంచెం ప్రయాణికుల సంఖ్య పెరిగింది సార్. అందుకోసం అనేసి మనం త్రాగునీటి సౌకర్యం కోసం అనేసి ప్రస్తుతం మనం ఆర్ఓ డ్రింకింగ్ వాటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్ అన్ని బస్ స్టేషన్స్లో. అదేవిధంగా బస్ స్టేషన్లో ఉన్నటువంటి టాయిలెట్స్ అన్నీ కూడా మోడర్న్ టాయిలెట్స్గా ప్రతిపాదనలు అయ్యి చేశారు సార్. ఆల్రెడీ నర్సీపట్నం బస్ స్టేషన్లో చేసాం సార్. ఇప్పుడు మన అనకాపల్లి బస్ స్టేషన్లో కూడా అప్రూవ్ అయ్యింది సార్. అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది సార్. మీ మార్గదర్శకాల్లో ఇంకా మరిన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తాం సార్. జాగ్రత్త చూసుకోమ్మా, నాకు ఎక్స్క్యూజ్ కాదు. 2 ఏళ్ళ నుంచి చెప్పాను. ఇంకా నాకు నెక్స్ట్ స్టెప్ మీరు చేయకపోతే నేను ఇన్వెస్టిగేషన్ చేసి కన్సర్న్ అందరిపైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, టాప్ టు బాటమ్. బీ క్లియర్. మీ పనితనం బాగాలేకపోతే మాత్రం లాభం లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. బీ క్లియర్. అలాగే సార్, నమస్కారం. అదే మరిగా ట్రాన్స్పోర్ట్ ఏంటే వాహనమిత్ర లాస్ట్ 1 year బెటర్గా ఉందని, ఇప్పుడు తగ్గింది 0.17. ఇవి ప్రైవేట్లోనే వాళ్ళనే రిజిస్ట్రేషన్ చేయమన్నావు, ఈవెన్ దెన్ బాగాలేదు. వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్? దగ్గర పెట్టుకోండి. జిల్లా. హలో, నమస్తే సార్. తమ ఆదేశాల ప్రకారం లాస్ట్ 1 month నుంచి సార్ వాహన రిజిస్ట్రేషన్స్ మొత్తం 24 hour ఆటోమేటిక్ అప్రూవల్ చేయడం జరిగింది సార్. అప్పటి నుంచి అంతా చక్కగా అవుతుంది సార్. లాస్ట్ మంత్లోనే కొద్దిగా ఫ్యాన్సీ నెంబర్ పోర్టల్లోనే కొద్దిగా రిఫండ్ ఇష్యూస్ ఉన్నాయి సార్. అవి కూడా మేము ప్రతి అప్లికేషన్ తీసుకొని సమాచారం సేకరించి వాళ్ళందరికీ రిఫండ్ అయ్యే విధంగా మేము దగ్గరుండి చేసాం సార్. దానివల్ల కొద్దిగా చిన్న డిప్ అయింది సార్. కానీ ట్యాక్సేషన్లో కూడా తక్కువ వచ్చారు ఈ నెల, బాగాలేదు. అంతవరకు బెటర్గా ఉందని ఇప్పుడు తగ్గింది. వాట్ ఇస్ ది రీజన్? ఎస్ సార్, ట్యాక్సేషన్లో కూడా కొన్ని వాహన పోర్టల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి సార్. దానికి మేము ఆర్టీఓ ఆఫీస్లోనే సార్ ప్రతి హెల్ప్ డెస్క్ ఎక్స్క్యూజ్ కాదు బ్రదర్, మళ్ళీ చెప్తున్నా, ఎక్స్క్యూజ్ వద్దు. యూ గెట్ ఇట్ డన్ రియల్ టైం. సార్ అది కూడా డ్రైవింగ్ లైసెన్స్ బాగాలేదు. ఎస్ సార్, ఈ మంత్లో 4% మైనస్కి వచ్చేసారు సార్. డ్రైవింగ్ లైసెన్స్ కూడా సార్
నేషన్ వైడ్ సారథి పోర్టల్ కొద్ది ఇష్యూ ఉంది సార్ లాస్ట్ మంత్. దాన్ని మేము దానివల్ల కొన్ని స్లాట్స్ రీషెడ్యూల్ చేసే పరిస్థితి వచ్చింది సార్. అదాన్ని మార్పించుకుంటాం సార్. అదేవిధంగా సార్ ఇంకోటి తెలియపరుస్తున్నాం ఏమంటే ఈ నెల నుంచి సార్ అనకాపల్లి జిల్లాలోని ఆటోమేటిక్ సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ పెడుతున్నాం సార్. దీంట్లోని ఎటువంటి మాన్యువల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా డ్రైవింగ్ టెస్ట్ మొత్తం సెన్సార్ బేస్డ్ టెస్ట్ అయ్యే విధంగా వస్తుంది సార్. దీనివల్ల ఎప్పటి నుంచి ఆపరేషన్కి వస్తుంది? అది మండే నుంచి స్టార్ట్ అవుతుంది సార్. దీని నుంచి ఎటువంటి మాన్యువల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉండవా? ఉండవు సార్, ఉండవు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. దెన్ దీపం, రేషన్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్, సివిల్ సప్లైస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రావాలి. దీపం బెటర్గా ఉంది, 8% ప్లస్కి వచ్చారు లాస్ట్ ఇయర్ కంటే ఈ నెలలో. దీపంది డబ్బులు కరెక్ట్గా ఇస్తున్నారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, బాగా చేశారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్లో ఇంకా అనుకున్నంత ఇంకా పెరగలేదు, మైనస్లో ఉన్నారు 0.5%. వాట్ ఇస్ ది రీజన్? సార్ నాణ్యతలో కొంచెం మైనస్ ఉంది. గట్టిగా చెప్పు, వాళ్ళకి అర్థంగా. మనం సరఫరా చేసే బియ్యంలో నాణ్యతలో కొంచెం తక్కువగా ఉంది సార్. దాన్ని మెరుగుపరచుకోవడానికి మన ప్రొక్యూర్మెంట్ ప్రకారంగా అది పెంచుకుంటాం సార్. అలా చేస్తాం సార్, ముందుకు చేస్తాం సార్. మూడోది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సరిగా లేదు లాస్ట్ ఇయర్. వాట్ ఈస్ ది రీజన్? 6.7 మైనస్లో ఉన్నారు రాష్ట్రంలో. సార్ నమస్తే సార్. సార్ లాస్ట్ ఇయర్ మనకి ఎవ్రీ ఇయర్లో మనకు మ్యాక్సిమమ్ 15-20,000 వరకే ప్రొక్యూర్మెంట్ జరిగాయి సార్. కానీ లాస్ట్ ఇయర్ ఎక్కువగా 70,000 స్టేట్లోనే ఎక్కువగా ప్రొక్యూర్మెంట్ మనం చేసాము సార్. ఫార్మర్స్ కూడా పేమెంట్ 4 అవర్స్ నుంచి 6 అవర్స్లో మ్యాక్సిమం పడిపోవడం వల్ల మన డిమాండ్ ఎక్కువ అవడం వల్ల కొద్దిగా గన్నీస్ కొరత వచ్చింది సార్. ఆ గన్నీస్ ప్రాబ్లం వల్ల నెక్స్ట్ టైం అట్లాంటి రిపీట్ కాకుండా చేస్తాం. నువ్వు రిపీట్ కాదు, డెఫినెట్గా చూసిన తర్వాత నీ పైన యాక్షన్ తీసుకోవాలి. ఈసారి వార్నింగ్ ఇస్తున్నా, ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్, బీ క్లియర్, క్యారీ ఆన్. దెన్ ఫైర్ కాల్స్, ఫైర్ సర్వీస్, ఎన్ఓసి, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, గంజాయి. రండి. ఫైర్ సర్వీసులు చూస్తే బాగా చేస్తున్నారండి. ఈ రెండు 7% ప్లస్లో ఉన్నారు ఫైర్ కాల్స్ అటెండ్ చేయడంలో. ఫైర్ ఎన్ఓసి కూడా 6%, 7% ప్లస్లో ఉన్నారు. గట్టిగా ఫైర్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తున్నారు, అభినందించండి. అదే మరి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 3.5% ప్లస్లో ఉన్నారు, దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. గంజాయి మాత్రం బాగాలేరు. గంజాయి అమ్ముతున్నారు జిల్లాలో, అక్కడక్కడ అమ్ముతున్నారు. నువ్వు అట్లా చెప్తే అటు తల్లి. 1.57 మైనస్ ఉంది. గంజాయి ప్రమాదం. గంజాయి లేకుండా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీకు తెలిస్తే కూడా మీరు ఎప్పటికప్పుడు చెప్పాలి. గంజాయి కానీ డ్రగ్స్ కానీ సమాజాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తాయి, పిల్లల భవిష్యత్తుకి అంధకారం అవుతుంది. ఒక్కసారి అలవాటైతే జీవితంలో మళ్ళా వాళ్ళని మన దారిలో తెచ్చుకోలేము. దయచేసి అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, గంజాయి ఎక్కడ ఎవరు సేవించినా మీకు నోటీస్కి వస్తే మాత్రం ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇంకా కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా పెట్టండి మీరు. సార్ నమస్కారం సార్. మనం ఈ విశాఖపట్నం ఇంతకుముందు అరెస్ట్ వైలు మొత్తం గంజాయి ప్రోన్ ఏరియా సార్. అది సెపరేట్ అయ్యేసరికి గంజాయిలో అనకాపల్లి జీరో కల్టివేషన్ సార్. ఆ యొక్క ఏజెన్సీ వ్యాపారం మొత్తం ఏజెన్సీ నుంచి కొండల ఏరియా మనకి రూట్స్ ఉన్నాయి సార్. సో దాని మూలంగా మనకి గంజాయి పండించేది లేదు, కానీ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి సార్. దాని మీద మేము స్పెషల్గా నిఘా పెట్టి ఇచ్చేస్తున్నాం సార్. దీంట్లో జిల్లాలో మైగ్రెంట్ వర్కర్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల ఎక్కువ మంది వస్తున్నారు సార్. దానికి మన ఆఫీసర్స్, మన పోలీస్ డిపార్ట్మెంట్ తమ ఆధ్వర్యంలో మూడు స్టెప్స్ తీసుకున్నాం సార్. నెంబర్ 1 సంకల్పం అని చెప్పేసి దాని మీద అవేర్నెస్ ఎన్ఫోర్స్మెంట్ తీసుకున్నాం సార్. 2 చైతన్యం అని చెప్పేసి జీరో కల్టివేషన్ తీసుకున్నాం సార్. 3 అభ్యుదయం అని చెప్పేసి రీహాబిలిటేషను, అది రీఇంటిగ్రేషన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మనము డిహైడ్రేషన్ పంపిస్తున్నాం సార్. ప్రతి స్టెప్ కూడా తీసుకుని తమ చెప్పింది కంట్రోల్ చేయలేదు నాకు. కానీ రాష్ట్రం కంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ తక్కువ ఉంది. బీ కేర్ఫుల్. దాన్ని ఇంకా కూడా మీటింగ్లు పెట్టడం, అందరూ మాట్లాడడం, ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావడం, ఎన్ని చేయాలి అవన్నీ చేయండి. సబ్ రిజిస్టర్ నోటెడ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఓకే.
అంగన్వాడీ 3 ప్రోగ్రాంలు ఉన్నాయి దీంట్లో. ప్రెగ్నెంట్ ఉమెన్కి, లాక్టేటింగ్ మదర్స్కి గవర్నమెంట్ సహాయం చేయడం. ఈ రెంట్లో 2% బాగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి బాలింతల్ని బాగా చూసుకుంటున్నారు, అభినందనలు. అదే మరిగా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు కూడా బాగుంది. 3% స్టేట్ కంటే అబవ్ ఉంది. 6-36 నెలల పిల్లలకి అది కూడా 3% పాజిటివ్ ఉంది. 3 కార్యక్రమాల్లో అంగన్వాడీలు బాగా పనిచేపిస్తూ ఉంది. మనస్ఫూర్తిగా అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. పేద పిల్లల్ని సరిగా చూసుకుంటున్నారు. రాష్ట్రం కంటే మెరుగ్గా ఉంది. ఓకే అమ్మా, గుడ్, కంగ్రాచులేషన్స్. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు యూరియా అవైలబిలిటీ, ప్రైసింగ్, విత్తనాలు సరఫరా అండ్ ఇరిగేషన్ రెండమ్మా. ఈ 3లో కూడా మీరు ఒకసారి చూస్తే యూరియా అవైలబిలిటీలో బాగానే ఉంది. ఈ ఇయర్ ఇంకా రాలేదు. 1.81% లాస్ట్ టైం. సీడ్లో కూడా 1.43. ఇరిగేషన్ ఒకటే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 2 సంవత్సరాలు కూడా నెగిటివ్ ఉంది. ఇరిగేషన్ ఎవరమ్మా? నమస్కారం సార్. చెప్పా. నమస్కారం సార్. ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనకి రిజర్వాయర్స్ అన్నీ కొంచెం లో లెవెల్లో ఉండడం వల్ల మనం జూలై ఎండింగ్, ఆగస్టు ఫస్ట్ వీక్లోనే మనం ఆల్టర్నేటివ్ క్రాప్స్ అవన్నీ ఎడ్యుకేట్ చేయాలి కదా మీరు, అగ్రికల్చర్ కలిసి. ఆల్టర్నేటివ్ క్రాప్స్ త్రూ అగ్రికల్చర్ ఎడ్యుకేట్ చేయిస్తున్నాం సార్. దానివల్ల నెగిటివ్ వచ్చింది సార్. O&M వర్క్స్ మేము టేకప్ చేయడం జరిగింది సార్. అలాగే జలధార, జలహారతులు కూడా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేశాం సార్. దానివల్ల ఏమాత్రం రైన్స్ పడినా సరే ఈసారి మంచి ఫలితాలే వస్తాయి సార్. ప్రజలను కూడా భాగస్వామ్యం చేశారా? జలధారలో చేశారా? ప్రజలను భాగస్వామ్యం చేశాం సార్. కొంచెం జాగ్రత్త చూసుకోండి. కరెంట్ డిపార్ట్మెంట్ మీరు. థ్యాంక్ యూ సార్. కరెంట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ ఏంటా? నమస్తే సార్. ఆన్లైన్ సర్వీసెస్లో ప్లస్లో ఉన్నావు 3%. సార్ ఎనర్జీ సర్వీసెస్లో మాత్రం 3% మైనస్లో ఉన్నావు. వై? నమస్తే సార్. అంటే లాస్ట్ మంత్ ఇంప్రూవ్ అయింది సార్. 4.25% పెరిగింది సార్. దగ్గర పెట్టుకోండి. బిఫోర్ దట్ కూడా మనకి 6.6% ఇంప్రూవ్ అయ్యి 9th పొజిషన్ ఉంది సార్ ఇంప్రూవ్మెంట్లో స్టేట్లో. మనకి మేలో హెవీ గేల్స్ అండ్ విండ్స్ రావడం వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగినాయండి. దానివల్ల మనకి అప్పుడు పర్సెప్షన్ పడింది. అప్పటి నుంచి స్టిల్ ఇంప్రూవ్ అవుతుంది సార్. అది మ్యాక్సిమం ఇంప్రూవ్ చేస్తున్నాం. పైగా 197. నాకు అవన్నీ కాదు, నువ్వు నాకు కరెక్ట్గా సర్వీసులు అందజేస్తున్నావా లేదా, కరెంట్ కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా నాకు కావాల్సింది. సార్ డెఫినెట్ చేస్తాం. ప్రజలు తృప్తిగా ఉన్నారా లేదా అనేది కొలమానం. నాకు నువ్వు ఎంత పని చేసావని కాదు, ఎంత గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చావనేది కూడా కాదు. డెఫినెట్ సార్. వెరీ క్లియర్. ఎస్ సార్, ఎస్ సార్. యూ కరెక్ట్గా వాళ్ళందరూ మెచ్చుకుంటే నేను కూడా చప్పట్లు కొడతా, లేకపోతే మాత్రం నేను వదిలిపెట్టను మిమ్మల్ని. సార్ 197 ఫీటర్స్ RDSSలో టేకప్ చేశాం సార్. నాకు అవన్నీ వదిలిపెట్టు. డెఫినెట్. నువ్వేం చేస్తావని నిరంతరం కరెంటు కష్టాలు లేకుండా చేయడం, క్వాలిటీ కరెంట్ ఇవ్వడం నీ బాధ్యత. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్. సింగిల్ అజెండా. థ్యాంక్ యూ సార్. చీఫ్ మినిస్టర్ ప్రజల్లో మిమ్మల్ని రివ్యూ చేస్తున్నానంటే ఇది బిగినింగ్ కాదు. ఇప్పటికీ 20-30 జిల్లాలు 20-30 సార్లు చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికైనా మీ టర్న్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. నెక్స్ట్ టైం నేనే ఈ డేటా తీసుకొని మీ ఆఫీస్కి వస్తా, మీ సబ్స్టేషన్కి వస్తా, రికార్డ్ చూస్తా, ఆన్లైన్ చూస్తా, అక్కడి నుంచి నిన్ను ఎక్స్పోజ్ చేస్తా, గట్టిగా ఎక్స్పోజ్ చేస్తా, మామూలుగా కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. అదే మరి వీవర్స్ కూడా నువ్వు సరిగా పబ్లిసిటీ ఇవ్వడంలా. ఇచ్చిన వాళ్ళకి 8% ఇక్కడ రాష్ట్రంలో కంటే కూడా నెగిటివ్ ఉంది సార్. లాస్ట్ మంత్ అది 2 months బ్యాక్ స్టార్ట్ అయింది సార్. అది ఫస్ట్ టైం ఉండడం వల్ల 11% వచ్చింది సార్. మనం ఇంప్రూవ్ చేసాం. అందరికీ ఫస్ట్ టైమే, నీకే కాదు, రాష్ట్రంలో అందరికీ ఫస్ట్ టైమే. వేరే జిల్లాలో బాగా చేశారు, నువ్వు బాగా చేయలేదు. రాష్ట్రంలో ఆవరేజ్ కంటే నీది 8% మైనస్. సార్ 239 ఉన్నారు సార్. అందులో 237 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది సార్. నువ్వు కాళ్ళు పట్టుకుంటావా, చేతులు పట్టుకుంటావా, గడ్డం పట్టుకుంటావా, నీ ఇష్టం. కానీ వాళ్ళు బాగా చేశారని చెప్పడం నాకు కావాల్సింది. బీ క్లియర్. సర్వీస్, కస్టమర్ సర్వీస్ ఇది ఇంపార్టెంట్. నాకు స్టేక్ హోల్డర్స్ వాళ్ళు తప్ప మీరు కాదు. మీరు నేను కలిసి వారికి సేవకులం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాస్పిటల్స్
హాస్పిటల్స్ కూడా బాగాలేవు ఇక్కడ. ప్రైమరీ హెల్త్ సెంటర్, యూపీఎస్సి ఇంతల్లే బాగాలేవు. 3.35% మైనస్. మైక్ తీసుకోమ్మా. మీరేం చూస్తున్నారు ఇక్కడ? డిహెచ్హెచ్ ఎవరు చూస్తున్నారు? మీరమ్మా? డిఎంహెచ్ఓ సార్, ప్రైమరీ హెల్త్ చూస్తున్నారు. మరి నీది బాగాలేదమ్మా, ఏంటి సమాచారం వాళ్ళు చెప్పమ్మా. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, నీ ఆరోగ్యాన్ని బాగా పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యం కాపాడండి సార్. ఏం చేస్తా చెప్పు సార్. డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాను సార్. మానిటరింగ్ సిస్టమ్ ప్రతిష్టం చేస్తాను సార్. అలాగే నేను మాట్లాడే సంజీవిని ప్రాజెక్ట్ తెస్తాను. సంజీవిని ప్రాజెక్ట్ ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి, అందరి ఆరోగ్యాన్ని కాపాడుతాను నేను చెప్పి నువ్వు ఉండే సిస్టంలో పనిచేయకపోతే ఎట్లమ్మా? 3.35% మైనస్లో ఉన్నావు. నీ దగ్గర డేటా ఉంది, ఏ డాక్టరు ఏ పేషెంట్ చెప్పాడో కూడా ఉంది నా దగ్గర. బీ క్లియర్. ఇంకొకసారి ఎక్స్క్యూజ్ వద్దు, ఆలసత్వం అంతకంటే వద్దు. బీ క్లియర్. ఎస్ సార్, తప్పకుండా ఇంప్రూవ్ చేస్తాను సార్. నెక్స్ట్ మంత్లోనే నేను ఇంప్రూవ్ ఏమయ్యా యంగ్స్టర్, నువ్వు కూడా అట్లే ఉన్నావా? నీ పని కూడా బాగాలేదు. 2.63% డిహెచ్హెచ్లో బాగాలేవు సర్వీసులు. ఏంటి కారణం చెప్పు సార్. మనకి ఓవరాల్గా లాస్ట్ ఇయర్ అంతా బాగుంది సార్. లాస్ట్ 3 monthsలో మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా 0.82% మైనస్, ఇప్పుడు 2.63% మైనస్. నువ్వు ఏది అడిగినా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. రేపు ఎల్లుండి నేను కూడా పెట్టుకొని నాకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తాడు. ఎవ్రీడే నీకు రిమైండర్ పంపిస్తా. నా దగ్గర నుంచే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవ్వరు కూడా పని చేయకపోతే మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు. నేను ఐమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. నేను ఒక సేవకుడిని ప్రజలకి. నా సేవలు బాగా అందిస్తేనే వాళ్ళు నాకు జయజయలు పలుకుతారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళని ఆనందంగా పెట్టడం నా బాధ్యత. ఒకవేళ మీరు చేయకపోతే మీ మీద గట్టిగా ఉండి పని చేయించడం కూడా నా బాధ్యతే. ఓకే సార్. నెక్స్ట్ టైంకి ఇంప్రూవ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. స్కూల్ ఎడ్యుకేషన్ అందరూ రండి. ఎడ్యుకేషన్ మొత్తం, స్కూల్ శానిటేషన్, మిడ్ డే మీల్ స్కీమ్, స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్. ఇక్కడికి వచ్చినప్పుడు స్కూల్ శానిటేషన్ 1.27% ప్లస్లో ఉన్నారు. మిడ్ డే మీల్ స్కీమ్ 0.27%లో ప్లస్లో ఉన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం -0.90లో ఉన్నారు. సార్ యాక్చువల్గా మనకి 10th క్లాస్ వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ ఈ సంవత్సరం 9th గట్టిగా మాట్లాడు, వాళ్ళు చూసి గట్టిగా మాట్లాడు. 10th క్లాస్లో కొంచెం వెళ్ళిన వాళ్ళు 19,575 వెళ్ళారు సార్, అంటే అవుట్ గోయింగ్. అలాగే మిగిలిన మనకి అడ్మిషన్స్ 18,939 వచ్చాయి సార్. ఒక 646 కొంచెం గ్యాప్ వచ్చింది సార్ అడ్మిషన్స్ ఎన్రోల్మెంట్. అదే ఆ డిఫరెన్స్ సార్. మీరు డ్రైవ్ పెంచి కొంచెం మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. బీ కేర్ఫుల్. డెఫినెట్గా పెంచుతాం సార్. అదే మాదిరిగా స్కూల్ ఎడ్యుకేషన్ కూడా 0.90 మైనస్లో ఉన్నారు స్టేట్ కంటే. పెంచుతాం సార్, పెంచుతాం, ట్రై చేస్తాం సార్. అదే మరి కాలేజ్ ఎడ్యుకేషన్ ఎవరు చూస్తున్నారు? ఏంటంటే మైనస్లో ఉన్న 0.79 సార్. భీమాడుగుల్లో పర్మనెంట్ బిల్డింగ్స్ లేవు సార్. మొన్న ఎంపీ ల్యాడ్స్తో కలెక్టర్ గారి ప్రొడక్షన్తో కొత్త బిల్డింగ్ స్టార్ట్ ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది సార్. దాని మీదనే నెగిటివ్ ఉందా, వేరే దానిపైన నెగిటివ్ ఉందా నీకు? ఆ విషయమే సార్. స్కూల్ పర్మనెంట్ బిల్డింగ్ లేకపోవడం. నక్కపల్లి కూడా పర్మనెంట్ బిల్డింగ్ లేదు సార్. అవి జూనియర్ కాలేజీలో రన్ అవుతుంది, అది ఒకటే మైనస్ సార్. మనకి మిగతా విషయాలు ఏ ప్రాబ్లం లేదు సార్. జాగ్రత్త చూసుకోండి. క్లియర్. దెన్ వెల్ఫేర్ హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్స్. ముగ్గురు రండి. సోషల్ వెల్ఫేర్ అయితే బాగుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ 4.60% ప్లస్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఈ 1 monthలో తగ్గింది, రేటింగ్ తగ్గింది. ఎవరు, నువ్వేనా సార్? ఏంటి కారణం ఏంటి సార్? న్యూ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు సార్. మేము పేరెంట్స్ మీటింగ్ పెట్టి మన హాస్టల్లో ఇచ్చిన ఎమ్యూనిటీస్ గురించి, ఫుడ్ గురించి అన్నింటి గురించి తెలియజేస్తాను సార్. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్కి ఇంప్రూవ్ చేస్తాను సార్. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మైనస్ వచ్చింది ఈ నెల 0.19. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ మాత్రం ఇంకా ఎక్కువ మైనస్ వచ్చింది 3.04. ఎవరమ్మా? ఏం తల్లి, ఏంటి మనకి అడ్మిషన్స్ లాస్ట్ వీక్ వాళ్ళతో మాట్లాడమ్మా, నాకు సమాధానం కాదు, వాళ్ళకి చెప్పాలి మీరు, వాళ్ళ పిల్లలకి. అడ్మిషన్స్ మనకి ఎక్కువగా పెంచమని మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. దానివల్ల మనకి అడ్మిషన్స్ అయితే పెరిగాయి. కొంచెం ఫ్రెష్ వాళ్ళందరూ రావడం వల్ల వాళ్ళకి అవగాహన. నువ్వు రాష్ట్రంలో వెనకబడ్డావు. బీ క్లియర్.
ఈరోజు రాష్ట్రంలో 71.78 ఉంటే మీరు 68.74 పబ్లిక్ ఒపీనియన్. నేను అడిగింది సింపుల్, దానికి సమాధానం బీ క్లియర్. తెలియకపోతే నేర్చుకోండి, పనిచేసేది ఇంపార్టెంట్. అదే మరి ట్రైబల్ వెల్ఫేర్ కొంచెం బెటర్గా ఉంది. ట్రైబల్ వెల్ఫేర్లో 6.38, ఇప్పుడు 2.87, అందరికంటే బెటర్గా పనిచేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి వారిని. అదే మరి రెసిడెన్షియల్ స్కూల్స్ వరకు బాగున్నాయి, ఈ రెండు బాగున్నాయి. పని చేసిన వాళ్ళని జేజేలు పలుకుతారు, పని చేయకపోతే మాత్రం పబ్లిక్ ఆమోదించరు. కాబట్టి నెక్స్ట్ వీక్ అంతా మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ. ఓకే, క్యారీ ఆన్. ఓకే అమ్మా. హౌసింగ్ బెటర్గా ఉంది. ఈ 20 రోజుల్లో 9% బాగా చేశారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరిగా శాండు, శాపు, స్వర్ణ గ్రామాలు, మత్స్యకారుల భరోసా, పీజీఆర్ఎస్ అందరూ రావాలి. ఈ గ్రూప్ ఒక్క హౌసింగ్ తప్ప శాండ్ బాగాలేదు, శాప్ కూడా బాగాలేదు. 9% మైనస్లో ఉన్నారు ఇసుక విషయంలో. ఎవరు చూస్తున్నారు? మైనింగ్ ఏంటా, ఎక్కడి నుంచి వస్తుంది ఇసుక మీకు? సార్, అన్ని స్టాక్ పాయింట్స్లోనూ శాండ్ అవైలబిలిటీ పూర్తిగా ఉంది సార్. మేము ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. రేట్ ఎక్కువ ఉందా, డెలివరీ బాగాలేదా ఏంటి? లేదంటే ఎక్కడన్నా డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా రేట్లు పెంచి? శాండ్ ఫ్రీగా ఉంది సార్. ఇక్కడ లోకల్ స్ట్రీమ్స్ ఉన్నాయి సార్. అవైలబిలిటీ బాగుంది సార్. మరి ఉంటే ఎందుకు మరి 9% మైనస్ ఎందుకుంది రాష్ట్రానికంటే? మీకు రాష్ట్రంలో 71% ఉంటే మీది 62% ఉంది. బీ క్లియర్. ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. నీకు డేటా ఇస్తున్నాం కదా. మైక్రో లెవెల్లో ఇన్స్పెక్షన్స్ చేసి ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. నేను ఇంకా ఆర్గ్యుమెంట్ పెట్టను. నువ్వు నాకు పనితనం ఇంప్రూవ్ చేసుకో, మెరుగుపరుచుకోవాలి. ఎక్కువ ఉంది, బీ క్లియర్. మళ్ళీ చెప్పే పని ఉండదు. ఈసారి మాత్రం యాక్షనే. మోటివేట్ చేస్తాను. మోటివేట్ చేసిన తర్వాత వినకపోతే నాకు వేరే మార్గం లేదు, కఠినంగా యాక్ట్ చేస్తా. బీ క్లియర్. అదే మరి శాప్ కూడా ఎవరు చూస్తున్నారు? శాప్ లేరా? స్వర్ణ గ్రామాలు ఎవరు చూస్తున్నారు? స్వర్ణ గ్రామాలు కూడా సరిగా లేవు. -1.20%. ఏంటి కారణం ఏంటి? సార్ మనకి లాస్ట్ ఇయర్లో మాకు ఒకేసారి 75 మందికి డిజిటల్ అసిస్టెంట్స్కి ప్రమోషన్స్ వచ్చింది సార్ పంచాయతీ సెక్రటరీగా. వాళ్ళ ప్లేస్లో వేరే అదర్ ఫంక్షనరీస్ని మనము పెట్టాం సార్. చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఇవన్నీ ఎక్స్క్యూజ్లు వద్దు. ఇంకా ఓకే సార్, పని చేసేది నేర్చుకోండి. ఓకే సార్. అదే మరి మత్స్యకారుల భరోసా కూడా బాగాలేదు, 2.69% మైనస్. నమస్కారం సార్. మత్స్యకార భరోసా లాస్ట్ ఇయర్కి సంవత్సరానికి కొత్తగా బోర్డులు రిజిస్టర్ చేయడం జరిగింది సార్. ఆ బోర్డులన్నింటిలో కొన్ని క్వాలిఫై అని, కొన్ని ఎలిజిబిలిటీ లేవు సార్. ఇది లాస్ట్ ఇయర్ రికార్డ్ బాగాలేదు, బీ కేర్ఫుల్. సార్ నోటెడ్ సార్. పీజీఆర్ఎస్ కలెక్టర్ గారు మీది కూడా 6% మైనస్ ఉంది. లాస్ట్ ఇయర్ మైనస్, ఈ ఇయర్ మైనస్. ఎవరైనా సరే గ్రీవెన్స్ కానీ ఇచ్చిన తర్వాత చేయకపోతే అవసరమైతే కొన్ని ఛార్జెస్ ఫ్రేమ్ చేద్దాం, విల్ పికప్, అండ్ దెన్ ఎవ్వరు చేయకపోయినా వాళ్ళు పనిష్ చేద్దాం. మీరు అది స్ట్రీమ్ లైన్ చేసుకోండి. బీ క్లియర్. ఇక్కడ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ కాన్స్టిట్యున్సీ ఎవరు? ముందు కంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యావమ్మా, కానీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు బాగాలేవు. ఎన్ని రోజులకు ఒకసారి రివ్యూ చేస్తున్నాం ఇది మీరు ఎమ్మెల్యే గారు? సార్ 15 డేస్కి ఒకసారి రివ్యూ చేస్తున్నాం సార్. సార్ యొక్క దీన్ని బట్టి, టైం బట్టి. నీకు ఐడియా ఉందా? మెప్మా బాగాలేదు. ఎస్ సార్. ఎస్ సార్. ఇక్కడ అన్నా క్యాంటీన్ బాగాలేదు సార్. ఉంది అన్నా క్యాంటీన్ ఇక్కడ ఒకటి ఉంది సార్, మాడు. అదే బాగాలేదు సార్. అదే మరిగా ఎన్టీఆర్ భరోసా కూడా బాగాలేదు సార్. రూరల్ ఏరియాలో 12% మైనస్ ఉంది. సీఎం రిలీఫ్ 3% మైనస్ ఉంది. ఆర్ఓఆర్ 1% ఉంది. ఎఫ్ లైన్ 2.48 ఉంది. ఈ నెలలో అయితే 24% మైనస్ ఉంది. దీపం మైనస్ ఉంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 10% మైనస్. గంజాయి కూడా ప్రిడామినెంట్గా ఈ నియోజకవర్గంలో దాని మీద పర్యవేక్షణ లేదని వస్తూ ఉంది. ఇంకొక పక్క ఇరిగేషన్ ఎట్లా ఇది ఉంది, ప్రాబ్లం ఉంది. ఎలక్ట్రిసిటీ ఆన్లైన్ సర్వీసెస్ 3% మైనస్ ఉంది. ఎనర్జీ సర్వీస్ 3% మైనస్ ఉంది.
అదే మరి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ యూపీఎస్సి 1.51 మైనస్, స్కూల్ ఎడ్యుకేషన్ 0.73 మైనస్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ -4.34, ఇప్పుడు 8.